ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ భారతి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన 5 ఏళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది. దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారికి, ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ రాజు గారికి వివరించాలని ఖచ్చితంగా కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఛాలెంజ్గా నిలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది, అది నేను కూడా చూసిన. అందుకే నేను కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను కూడా తప్పు చేసి ఉండొచ్చు, ఎటువంటి యాక్షన్ అయినా సరే నా మీద కూడా తీసుకోవచ్చు. కానీ నేను అనుకునేది ఒకటే, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది నాకైనా సరే, ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా. నేను అప్పుడు అదే మాట చెప్పినా, ఇప్పుడు అదే మాట చెప్తా ఉండా. ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో మీ చంద్రబాబు నాయుడు గారి వరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు ఈ వీడియోస్ అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్ చేరుతుందని నేను భావిస్తా ఉన్నాను. చైతన్య రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను. అంటే గతంలో చైతన్య రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి నేను కేవలం మెడికల్ క్యాంప్ మాత్రమే నిర్వహించాను, దస్తగిరితో ఎటువంటి కార్యకలాపాలు జరపలేదని అంటున్నాను. ఆయన కూడా అంటారు, మీరేమో నాతో మాట్లాడే బెదిరించారనుకుంటున్నారు. సరే, నేను ఒకటే చెప్తా ఉన్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. అప్పట్లో ఉన్న వైసీపీ అధికారంలో కొంతమంది ఆఫీసర్లు భయపడినచ్చు చెప్పేదానికి బయటికి. ఇప్పుడు కూడా స్టిల్ నేను సిబిఐకి సమర్పిస్తా ఈ ఆధారాలతో సహా. ఒక సీసీ ఫుటేజ్ లేదనే ఒకటే తప్ప, సీసీ ఫుటేజ్ కూడా వాంటెడ్లీ కూడా సిబిఐ సంస్థ అనుకుంటే తీస్తుంది 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెంట్రల్ జైల్లో ఉన్న అధికారులు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉన్నారు, ఖైదీలు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిబిఐ సంస్థకు ఖచ్చితంగా కూడా నేను రెఫర్ చేస్తా. ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ పెడతా సిబిఐకి, వాళ్ళే విచారణ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే ఇంకా అప్రూవర్ తీరి నమ్మాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు కదా, 100% అది. ఇప్పుడు నేను ఈ దీంట్లోనే ఈ యొక్క సీసీ ఫుటేజు చైతన్య రెడ్డి వచ్చి కలిసినాడా లేదా ఇవన్నీ కూడా ఇది రుజువు కాకుంటే నా అప్రూవర్ థియరీ అనేది తప్పైనట్టే కదా. ఇది ఖచ్చితంగా కూడా నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా విచారణ అనేది సిబిఐ సంస్థను సజావుగా సాగనీయాలి. వాళ్ళ విచారణకు వస్తున్నారంటే ఎవరో ఒకరు సిబిఐ వైసీపీకి సంబంధించినప్పుడు అధికారులు ఉంది కాబట్టి వాళ్ళ భయభ్రాంతులు చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము. ముఖ్యంగా రామ్ సింగ్ ఎవరైతే అప్పుడు ఎస్పీగా వ్యవహరించిన సిబిఐలో రామ్ సింగ్ అని ఆయన టార్గెట్ చేసి నన్ను కొట్టి అబద్ధం చెప్పించాననే మాటలు, ఇవన్నీ కూడా టార్గెట్ ఆయనను చేయడము, నన్ను ఇబ్బంది పెట్టడము, నా భార్యని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పట్లో విచారణ చేసేవాడు లేడు. ఎందుకంటే కట్టు బానిసల్లాగా వైసీపీకి ఊడిగలు చేస్తూ ఉంటారు ఆఫీసర్లు సైతం, డిపార్ట్మెంట్ సైతం, అందరూ కూడా. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాస్తవాలు ఏందో నీకు తెలిసాల్సిందే. దానికి ఎన్నుకునే పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఉండకూడదు. అసలు సిద్ధార్థ్ కౌశల్ అనేవారు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. నేను ఫోన్ చేసి ఫలానా సమస్య అని నాకు చెప్పుకునేదానికి కూడా లేదు. నా నెంబరే